మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నారా? తీసుకోకుండా. ఎందుకంటే చాలా చెప్తారు, ఏదన్నా నీ లైఫ్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ అన్నీ నీ చేతిలో ఉంచుకునేలాగా, పాసిబిలిటీస్ అన్నీ నీ సైడ్ ఉండేలాగా ప్లాన్ చేసుకో. లేకపోతే పెద్ద పెద్ద నిర్ణయాలు ఎవరిని కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి తీసుకోవద్దు. తీసుకుంటే ఏమవుతుందో ఎవరైనా అడుగు. సినిమా అనేది నా జీవితంలో నేను తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం. ఎందుకంటే సినిమా నా చేతుల్లో ఉంటుంది. నేను కష్టపడితే నాకు సక్సెస్ వస్తుంది, నేను కష్టపడకపోతే నాకు సక్సెస్ రాదు. సో ఇక్కడ కష్టం నాది, సమయం నాది, శ్రమ నాది, టైం నాది, అన్నీ నావే. కానీ ఎవరన్నా ఒకరి లైఫ్లో వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకుంటున్నారు అని అంటే ఇక్కడ నీకెంత ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. నీకెంత టైం వాల్యూ ఉంటుందో వాళ్ళకి ఆ టైంకి అంతే వాల్యూ ఉంటుంది. సో ఏది నీ చేతుల్లో ఉన్నట్టు జరగదు. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు రావాలి. లేదనుకోండి, నువ్వు మధ్యలో వదిలేసిన, వాళ్ళు మధ్యలో వదిలేసిన ఎట్టెళ్ళలో తోచదు. అక్కడి నుంచి నీ కాలు ఎటేయాలో తెలియదు. స్టక్ అయిపోతాం, జీరో అయిపోతాం చెప్పాలంటే. సో బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండండి. ఆ తర్వాత నువ్వు ఎస్ అంటే ఎస్ ఉంటుంది, నో అంటే నో ఉంటుంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ కెరియర్స్, ఫినాన్షియల్ పాసిబిలిటీస్, రెస్పెక్ట్, బ్రింగ్ సమ్ వాల్యూ టు యువర్ పొజిషన్. దెన్ ఆఫ్టర్ మీరు వద్దన్న మీకోసం పాసిబిలిటీస్ అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి. జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. నేనైతే 2019లోనే ఆ నిర్ణయం తీసుకున్నా. ఇట్స్ యువర్ టర్న్. చేంజ్ ద మోడ్. కాన్సన్ట్రేట్ ఆన్ కెరియర్స్.